బ్యాక్ టు న్యూస్. శ్రేయ ఇన్ఫ్రా మార్కెటింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వేల మంది జనాలకు కొచ్చుటోపీ పెట్టి వేల కోట్లు వసూలు చేసి జనాలను నిండా ముంచిన కంపెనీ. మా కంపెనీలో డబ్బులు పెట్టండి, అంతకు డబ్బులు తీసుకోండి అంటూ ఒకరిద్దరు కాదు, కర్నూలు జిల్లా జూపాడు బాంగ్లా మండలంలో పలు గ్రామాల ప్రజలను నిండా ముంచారు. అధిక వడ్డీ ఆశతో ఉన్నదంతా పెట్టేశారు కొందరు. అప్పులు తెచ్చి బంగారం తాకట్టు పెట్టి మరింత తెచ్చి కుమ్మరించారు మరికొందరు. మొదట చెప్పినట్టుగానే డబ్బు ఇచ్చింది. కార్లు, బండ్లు గిఫ్ట్లుగా కూడా వచ్చాయి. ఇది చూసి మరింత మంది గుమ్మరించారు. 2-3 ఏళ్ల పాటు బాగానే నడిచిందంతా. కానీ ఆ తర్వాతే అసలు బండారం బయటపడింది. డబ్బులు రావడం ఆగిపోయింది. తాము నిండా మునిగామని జనాలకు అర్థమైంది. దేశవ్యాప్తంగా శ్రేయస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పేరిట భారీ ఎత్తున అధిక వడ్డీ ఆశ చూపుతూ ఇక్కడుండే స్థానిక తడకనపల్లె గ్రామం ఏపీలోనే ప్రత్యేకంగా ఉంటుంది. అయితే పాలకోవకు ప్రసిద్ధిగాంచినటువంటి గ్రామంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్న మహిళలు కావచ్చు లేదా యువత అన్ని రకాల వ్యాపారస్తులను టార్గెట్గా చేస్తూ శ్రేయ గ్రూప్ ఆఫ్ కంపెనీ భారీ మోసానికి పాల్పడింది. అమ్మ చెప్పండి, ఈ శ్రేయ గ్రూప్ ఆఫ్ కంపెనీ మీ ఊరికి ఎలా పరిచయం అయ్యారు? అసలు ఎంత మీరు పెట్టుబడి పెట్టారు? నా పేరు చాన్వి సార్, నా తడకనపల్లె గ్రామం. ఈ ఊరికి ఎట్లా పరిచయం ఏంటంటే, ఈ ఊరు పిల్లోడు, ఆ పిల్లోడు మిలిటరీకి వెళ్ళినాడు, మహేష్ అనే పిల్లోడు. ఆ పిల్లోడు పెద్ద బంగ్లా కట్టించి మా ఊరికి వచ్చినాడు. ఆ పిల్లోడు వచ్చి ఏం చేసినాడు, నా కొడుకు కూడా ఆయన ఫ్రెండే, వచ్చి ఏం చేసినాడు, ఒరే ఈ కవ్వ ఎన్నాళ్ళు చేస్తావు నువ్వు, ఈ ఉడకకి సస్తున్నావు, చూడు నేను చేసే పని ఎట్లుందో, నా ఇంటికి రాను నేను చెప్తాను నేను. కానీ మా వానికి బాగా చెప్పినాడు, నాకు కనలేదురుగానే. సినిమా నువ్వు కూడా పంపి అంటే సరేలే అని పంపించిన. ఆ బంగ్లా చూసి మా పిల్లలలా ఈ ఊర్లో డబ్బులు లచ్చలు కొద్ది వేసినారు. దాంట్లో నేనుండా 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 అని పదే పదే చెప్పి తీసుకుపోయి అందరు వేస్తుంటే నా కొడుకు ₹1 కోటి వేపించినాడు వేరే వాళ్ళతో. ₹1 కోటి వేపించి ఏం ఆశ చూపించినాడు, మహేష్ వాళ్ళ అన్న. మహేష్ వెళ్ళిపోయినాడు, దానికి ఆయన డ్యూటీకి ఆయన పోయినాడు మిలిటరీకి. లక్ష్మీనారాయణ అనేది ఆయన ఈడ పెట్టినాడు వాళ్ళన్నను. వాళ్ళన్న ఈడ మాట్లాడు, ఈడ అన్నీ చేసేటోడు ఆయన్నే. ఒరే హిదాయత్, నా కొడుకు పేరు హిదాయత్లా, ఒరే హిదాయత్ నువ్వు ₹1 కోటి చెప్పి నీకు ఒక బండి ఇప్పిస్తా అన్నాడు, బుల్లెట్ బండి. ₹1 కోటి చెప్పించినాక ఏం చేసినాడు, వేసిన వాళ్ళకి అందరికి చెప్పేసినాడు, ఒరే వానికి ఎందుకు ఇవ్వాలా కమిషను, మీ కమిషన్ మీరే తీసుకుని వానికి క్యాబ్ బండి లేదు ఏం లేదని చెప్పేసినాడు. నేను ఈయన ఏజెంట్ కదా, ఈయన వేయించినాడు అందరికీ. పోతుంటే వస్తుంటే పేతుంటే వస్తుంటే వీళ్ళు ఇంతింత పొడు బూట్లు వేసుకొని ట్రైలు వేసుకొని వాళ్ళు మీటింగ్లో తిరుగులాడుతుంటే మా ఊరోళ్ళు చూడలేక, అబ్బాయిలకి ఎంత ఆదాయం ఉంది, మేము వేయాలా దీంట్లో, మేము వేయాలని అందరు పోయి దాంట్లో డబ్బులు కోట్లు వేసారు. నేను పెన్లాల బంగారు చేన్లు కుదబెట్టినారు, ఇండ్లు కుదబెట్టినారు. ఇండ్లు లేక వాళ్ళు లోన్కి వచ్చి వసూలు చేస్తుంటే ఏడుపోదు వాళ్ళది. మొగళ్ళు తిప్పలు పడుతున్నారు, కొంతమంది చచ్చిపోయినారు. ఇది పరిస్థితి. నేను కూడా పొదుపులా 5 లక్షలు లోన్ తెచ్చి నా కోడల పేరట నా పేరట 5 లక్షలు లోన్ తెచ్చి వాళ్ళకి కాలబెట్టిన వేసిన. మీ ఊర్లో ఆర్మీ ఎంప్లాయీ మహేష్ ఉన్నారు కదా, మహేష్ ఇప్పుడు అందుబాటులో ఉన్నారా? ఏమంటున్నారు అంటే దాదాపు మీ కుమారుడు ఒక్కరే ₹1 కోటి మొత్తం ఇన్వెస్ట్ చేయించారంటున్నారు. అంటే మహేష్ ఏం చెప్తా ఉన్నారు ఇప్పుడు? ఉన్నారా? ఉన్నాడు, మహేష్ ఉన్నాడు, మళ్ళీ వచ్చినాడు. అన్న ఇటు చేస్తున్నాడు మహేష్. మళ్ళీ ఏంది ఇది పరిస్థితి అంటే, ఒరే నేను వానికి చెప్పలేను, వాడు నా మాట వినడంలే, నీకు చెప్పింది అయితే కరెక్టే, వాడు ఇవ్వాలా ఇప్పుడు, వానికి తెలుసు నీకు తెలుసు అని చెప్పేసినాడు ఆ మాటకైతే. మళ్ళీ నా కొడుకు, నా పెద్ద కొడుకు అల్లంపూర్ నుండి వచ్చి వాడు 20 లక్షలు వేసినాడు. ఒకడు శాంతినగర్ వాడు నా కొడుకు బామాడిదే, వాడు 22 లక్షలు వేసినాడు. ₹1 రాలే. వాళ్ళ పరిస్థితి ఏంది? నేను మందు తాగి వస్తా అంటున్నాడు ఆ పిల్లోడు. ఇప్పుడు ఇండ్లు కుదబెట్టినాడు, ఏం లేదు ఆ పిల్లోనికి. వాళ్ళ నాన్న చచ్చిపోయా. అంటే మొదట ఏ విధంగా అలవాటు చేశారమ్మా? అంటే మొదట ఒక ₹1,00,000 ఇస్తే ఆ 1,00,000కు 1,00,000 ఇచ్చేవారా? అసలు ఎట్లా ఉంటుంది దీంట్లో ఉండే స్కీమ్స్ ఎలా ఉంటుంది? అంటే స్టార్టింగ్ ₹1,00,000 నుండే ప్రారంభం అవుతుందా, ఎలా ఉంటుంది అసలు? ₹1,00,000 ఏమని చెప్పినారు సార్. ₹1,00,000 వేసినాక ఏమైందంటే 10 నెలలకు 1,00,000 వస్తాయన్నారు. అటనే ఇచ్చినారు వాళ్ళు. 5 ఏళ్ళు బాగా మఫ్టీకి చెప్పించి. వీళ్ళు మా వాళ్ళు కూడా ఏం చేసినారంటే, వీళ్ళు ఈ కొత్తగా వేసిన వాళ్ళు, ఇప్పుడు మా పిల్లలు వేసిన వాళ్ళు ఎక్కువ దెబ్బతిన్న వాళ్ళు, ఆ లచ్చ రావడం మళ్ళీ చుట్టడం దాంట్లో వేయడం. లచ్చకు లచ్చ వేసినారు కొంతమంది. మేమైతే రాలే, మాకు వచ్చిన డబ్బులు ఇట్లా వెళ్ళిపోయినాయి దాంట్లో. ఐడెంటిటీ చేసినది వచ్చేసి 1 సంవత్సరం అయింది వేసి. మా చిన్న వేసినాడు 5 లక్షలు. ఆ బాధ వల్ల ఆయన పేరు మాజీ సర్పంచ్ మధ్యలేటి చనిపోయి కూడా ఆయన రీసెంట్గా ఈ బాధ తట్టకలేకనే మంచిగా చనిపోయినాడు. 5 వేసినాడు. ఆ వంచుకు వచ్చేసి ఎంత వచ్చేసినాయి, ఒక 24,000 వచ్చినాయి అంతే 5 లక్షలు వేస్తే. ఆ బాధ తట్టకలేక కూలకలేక మా బాబాయ్ చనిపోయినాడు. రీసెంట్గా 1 సంవత్సరం అయిపోతుంది. ఇది ఎక్స్ సర్పంచ్ మా బాబాయ్. ఆ బాధ తట్టకలేక ఆశకి ఆశ వల్ల చూపించినారు వాళ్ళు. ఫస్ట్ 2 వేసినాడు.
2 వేసి 2 వచ్చినాయి, 2కి 2 లక్షలు ఎక్స్ట్రా డబల్ వడ్డీ వచ్చేసింది. అది ఆ అమౌంట్ మళ్ళీ అట్లా రిటర్న్ వేసినాడు. ఇంకా బాగా తడకలేక మా బాబాయ్ పని బాగా తడకలేక మామూలుగా ఆరోగ్యం బాగా చనిపోయినాడు. ఏంది అసలు అంటే మీ గ్రామాన్నే టార్గెట్గా చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఉందంటారు? అంటే దేశంలో అత్యంత ఏదైతే శ్రేయ గ్రూప్ ఆఫ్ కంపెనీ పెట్టుబడి పెట్టిన వాటిలో మీ తడకనపల్లె గ్రామమే ఉందని చెప్తావు. మా ఊరు ఆయన ఉన్నాడు ఇంట్లో ప్రజెంట్, ఆయన పేరు మహేష్, వాళ్ళ అన్న పేరు లక్ష్మీనారాయణ. వాళ్ళ వల్ల మాకు తెలుసు, వాళ్ళు బాగా పరిచయము. వాళ్ళ తరఫున మేము వేసినామన్నా, అంతే ఏం లేదు సార్. అంటే మీ గ్రామంలో ఏదైతే అధిక వడ్డీ ఆశ చూపించిన తర్వాత ప్రతి ఇంటికి బుల్లెట్ బైక్స్ ఇచ్చారని చెప్తూ ఉన్నారు, నిజమేనా అది? అంటే మహేష్ ఏమంటున్నాడు ఇప్పుడు? ఆ మంచి తరఫున కొందరు వేసినారు సార్, వాళ్ళ అన్న తరఫున మేము వేసినారు సార్, లక్ష్మీనారాయణ తరఫున వేసినారు. వడ్డీకి డబల్ వడ్డీ ఇచ్చినారు, బైకులు ఇచ్చినారు, బుల్లెట్ ఇచ్చినారు. ఎక్కువ అమౌంట్ వేసింటే బుల్లెట్లు ఇచ్చినారు కొందరికి, కొందరు కార్లు కూడా ఇచ్చినారు. మళ్ళీ అది సార్ విషయం. ఇప్పటికే ఏపీ సిఐడి దాదాపు 8,000 మంది బాధితులు ఉన్నారు. 200 కోట్ల రూపాయలు ఏదైతే నంద్యాల జిల్లా కేంద్రము తంగడించ ఆ ప్రాంతంలో 50 ఎకరాలు ఇక్కడ వసూలు చేసిన, దేశవ్యాప్తంగా వసూలు చేసిన అమౌంట్తో అక్కడ స్థలాలు కొన్నారని చెప్పి ఏపీ సిఐడి జప్తు చేస్తుంది. అంటే అధికారులు వచ్చి ఏమన్నా మాట్లాడడం జరిగిందా మీ ఊర్లో? లేదు సార్, అధికారులు అయితే ఎవరు రాలేదు. ఓన్లీ వాళ్ళు వచ్చినారు, వాళ్ళు వచ్చేసి మాట్లాడినారు, చెప్పినారు, వస్తామంటున్నారు, తర్వాత అందరు చేతులు తీసినారు. ఇంతవరకు దానికి ఎవరు ఏమి సహాయం చేస్తలేరు, ఎట్లా చేయాలో అర్థం కావడం లేదు. ఆల్రెడీ మా బాబాయ్ తడకలేక చనిపోయినాడు రీసెంట్గా. ఎంతమంది ఉంటారు ఓవరాల్గా? ఊరల్లా ఉన్నారు సార్, మొత్తం ఊర్లే సగం ఉన్నారు. 2 ఊర్లు ఉన్నాయి సార్, మా సొంతం తరంగపల్లె, ఇక్కడ తాండ కూడా ఉన్నాయి, తాండ కూడా. ఈ పంచాయతీకి వచ్చి 4 పల్లెలు ఉన్నాయి, మొత్తం చేసినారు, చుట్టుపక్కల కూడా వేసినారు. మనకు అంత ఐడియా లేదు. మా ఊరు మాత్రం సుమారు కోట్లు వేసేసినారు. అస్సలు ఊర నష్టపోయినారు కడగాను. మీరు 1,00,000 దాకా పెడితే 3 కంతులు ఉన్నాయి, అంటే ఒక 30,000 ఉన్నాయి, మిగతా 70,000 వెళ్ళలేదు. చాలా రోజుల నుంచి పడితే ఆపేస్తున్నారు. ఎందుకంటే మా ఊర్లో ఒక మిలిటరీ అయిన మహేష్ అని ఆ వ్యక్తిని చూసి కోట్లు గుమ్మరించేసినారు తలకంపల్లె మొత్తం. ఆయన చూసి గుమ్మరించినారు. ఏజెంట్లను చూసి వేసినారు ఇక్కడ అమౌంట్. అక్కడ హేమంత్ ఆయన లేదు, మహేష్ని ఒక ఏజెంట్లను చూసి అమౌంట్ వేసినారు. వీళ్ళు చూస్తే అప్పుడు డబ్బులు వస్తున్నాయి, అప్పుడేమో బాగా బూట్లు షూ వేసుకుని టై వేసుకుని కార్లో పోతుంటారు, బుల్లెట్లు వస్తున్నాయి, కార్లో వెళ్తుంటారు. ఇప్పుడేమి ఎక్కడెక్కడ ఇంట్లో దాపెట్టుకుని ఎవరు బయటకు రావడం లేదు, ఏజెంట్లుగా బయటకు రావడం, అది పరిస్థితి ఇప్పుడు. ఎంతమంది ఏజెంట్లు ఉంటారు? మా బాగానే చాలా మంది ఉంటారు ఇక్కడ, మా 10 మంది 20 మంది దాకా ఉంటారు ఏజెంట్లు. వాళ్ళ డబ్బులు కమిషన్ వస్తుంది, కమిషన్ వస్తున్నప్పుడు వాళ్ళకేమి జల్సీ చేసినారు, ప్రజల డబ్బులతో వాళ్ళు జల్సీ చేసినారు. ఇప్పుడు డబ్బులు అడిగితే ఏమంటారు, అక్కడ రావాలో మేము ఇస్తామంటారు. అవి రావు, వీళ్ళు ఇవ్వలేరు, వీళ్ళు అడగలేరు. అక్కడ రాలి అక్కడ వస్తే మేము ఇస్తామంటారు, అంతే సార్. బిగ్ టీవీ తరఫున మేము ఇదే గత ఏడాది మీ గ్రామంలో వచ్చి ఎంతమంది బాధితులు ఉన్నారని అడిగితే అసలు ఎవరు వచ్చి బయట మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితులు ఉన్నారు? ఏపీ సిఐడి కూడా మనం దాదాపు 200 కోట్ల ఆస్తులు కావచ్చు, 8,000 మంది బాధితులు ఉన్నారు, ఆస్తులను జప్తు చేస్తున్నాము శ్రేయస్ కంపెనీ అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. బాధితులు ఎందుకు రావడం లేదంటే, బాధితులు వచ్చి మీతో మాట్లాడితే బాధితులకు ఫోన్లు చేసి భయపడేయడం, మీకు డబ్బులు రావు, మళ్ళీ ఏమైనా ఛానల్తో మాట్లాడితే మీకు డబ్బులు రావని వాళ్ళు భయపడిస్తారు. వాళ్ళు ఎక్కడొచ్చి మాట్లాడతారు. ఇప్పుడు చాలా మంది ఊర్ల నుంచి బయటకు ఎందుకు రావంటే, మీరు ఎవరైనా మాట్లాడితే డబ్బులు రావంటారు, అందుకు వాళ్ళు బయట వచ్చి మాట్లాడడం లేదు. మేము ఇప్పుడు మీ ఛానల్లో మీతో మాట్లాడతాం, మీరు పంపించేసి యూట్యూబ్లో పెడతారు, వాళ్ళు చూసుకుంటారు. చూసుకున్న తర్వాత ఏమవుతుంది, వాళ్ళు పలానాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళకి డబ్బులు కట్ చేయడానికి జనాలకు మీకు వస్తున్న డబ్బులు వాళ్ళకి కట్ చేయాలంటే వీళ్ళు జనాలు రావడం లేదు మాట్లాడడానికి. డబ్బు పోయినానికి బాధ తెలుస్తుంది, వాళ్ళకేం బాధ తెలుస్తుంది. వాళ్ళు కమిషన్లు తీసుకున్నారు, బాగా మస్తుకున్నారు, పైన అక్కడ ఉన్నాడు, వాళ్ళకేముంటుంది. ఇది మొత్తంగా గ్రామస్తులు చెప్తుందంతా ఒకటి, అధిక వడ్డీ ఆశ చూపారని చెప్తున్నారు. చెప్పండి పెద్ద, మీరు ఎంత పెట్టుబడి పెట్టారు, అసలు ఎలా పరిచయం అయ్యారు మీకు? 15 లక్షలు పెట్టాను సార్, 15 లక్షలు పెట్టాను. మా ఇంటి పక్కల అప్పుడు బంగారా బండి అని ఇంటికి ట్రాక్టర్ తోలుతా కొంచెం పరిచయం ఉండే అప్పుడు. మామ నువ్వు ఎంతో పోట్టుకుంటావు, బీద బతుకునేది చేసుకుంటే కొంచెం బాగా పడతావు అంటే నేను ఆశపడి ఈడ బంగారు బ్యాంకులో కూడా పెట్టేసి మా కొడలది, మా పిల్లది, బిడ్డది 20 తులాల బంగారు బ్యాంకులో ఉంది సార్. ఇంకా నాది 20 తులాల బంగారు ఉంది, వస్తుందని అటు ఆశ చూపి ఇంతవరకు ఎన్నికలే. మా బిడ్డ ఒక 7 లక్షలు, నేను ఒక 8 లక్షలు, 10 లక్షలు మొత్తం నా పేరు. ఇంకా ఏమన్నా అంటే గట్టి మాడితే రావు, నువ్వు అక్కడ మాట్లాడుతున్నావు, ఇక్కడ మాట్లాడుతున్నావు అని చెప్పడము, ఏం చేస్తావు పీక్కోపో అనడము అట్టుంది సార్. విన్నారుగా, ఇది ఒక గ్రామానికి చెందిన కొందరు బాధితుల మాట. ఇలాంటి వారు 8,000 మంది వరకు ఉన్నారని ఇప్పటికే ఏపీ సిఐడి తేల్చింది.
ఈ అంశంపై పోలీసులు విచారణ ఇప్పటికే ప్రారంభించారు. శ్రేయస్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో పీపీఐపీ జీఐపీ అంటూ పలు రకాలుగా డిపాజిట్లు సేకరించారు. 2017లో ఉత్తరప్రదేశ్ కేంద్రంగా ప్రారంభమైన ఈ కంపెనీ దేశవ్యాప్తంగా వేలాది ప్రజల నుంచి వేల కోట్ల వరకు డిపాజిట్ రూపంలో వసూలు చేసింది. మొదట్లో చెప్పిన మాట ప్రకారం కొన్నాళ్లు అమౌంట్ను నెల నెలా అందించారు. ఈ స్కీమ్ ఒకరి నుంచి ఒకరికి బాగా స్ప్రెడ్ అయి అందరిలో ఆశ కలిగింది. ఒక్క కర్నూలులోనే కొన్ని వందల కుటుంబాలు శ్రేయ కంపెనీలో డిపాజిట్ చేసి మోసపోయారు. ఒక్క కర్నూలులోనే 1000 కోట్ల వరకు ప్రజలు మోసపోయినట్టు తెలుస్తోంది. ప్రధానంగా తడకనపల్లి, వామసముద్రం, ఓలిదండకొండ అలాగే తదితర గ్రామాల్లో ఊరి జనం మొత్తం కూడా డిపాజిట్ చేసి లబోదీబోమంటున్నారు. తడకనపల్లి గ్రామానికి చెందిన మహేష్ అనే వ్యక్తి శ్రేయ కంపెనీతో చేతులు కలిపి గ్రామస్తులను దగా చేసినట్టు ఆరోపణలున్నాయి. ఈ కంపెనీపై నమోదైన ఎఫ్ఐఆర్లు, బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో ఏపీ సిఐడి రంగంలోకి దిగింది. కర్నూలు జిల్లాలో శ్రేయస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పేరిట అధిక వడ్డీ డబ్బులు ఆశ చూపి బురిడి కొట్టించినటువంటి ఘటన కలకలం రేపింది. అయితే గతంలో ఫిర్యాదుదారుడైన సుబ్బారెడ్డి మనతో ఉన్నారు, మాజీ ఆర్మీ సైనికుడు. సార్ చెప్పండి, అసలు శ్రేయ గ్రూప్ ఆఫ్ కంపెనీ కర్నూలు జిల్లాకు ఎలా రావడం జరిగింది, అంటే దేశవ్యాప్తంగా ఎలా విస్తరించింది, అసలు ఏంటి ఈ శ్రేయ గ్రూప్ ఆఫ్ కంపెనీ యొక్క లక్ష్యం? సార్, శ్రేయ గ్రూప్ ఆఫ్ కంపెనీ, శ్రేయ ఇన్ఫ్రా మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కర్నూలుకు 2017 డిసెంబర్ 23వ తేదీన తీసుకురావడం జరిగింది. దీనికంటే ముందు వెళ్తే సైన్స్ సిటీ అనే కంపెనీ ఉండేది సార్. ఆ సైన్స్ సిటీ కంపెనీలో ఈ హేమంత్ కుమార్ రాయ్, శ్రేయ రాయ్, సంగీత రాయ్, పిచ్చుకుంట్ల మహేశ్వర్, నా పెర్నాడ విజయలక్ష్మి, నానాజీ గంట, డొక్కరి తత్తయ్య, డొక్కరి పద్మావతి, వీళ్ళంతా అందులో కస్టమర్లుగా ఉండేవాళ్ళు. వీళ్ళు అందులో బాధితులు. ఆ తర్వాత ఆ నష్టపోయిన ఆ రొక్కమును వీళ్ళు రికవరీ చేయడం కోసం ప్రీ ప్లాన్డ్గా శ్రేయ ఇన్ఫ్రా మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వీళ్ళు తయారు చేసినారు. ఈ కంపెనీ ద్వారా 2017 నుంచి 2021 వరకు ఒక్కొక్క రోజు కొంతమందిని జాయిన్ చేయించుకుంటా 2021 జూన్ 28 తేదీ నా దగ్గరకు వచ్చినారు సార్. అంటే మీకు ఎలా పరిచయం ఏర్పడింది? అంటే అందులో ఇక్కడ దాదాపు మనం చూస్తూ ఉన్నాము, యూపీలో స్టార్ట్ అయినటువంటి శ్రేయ కంపెనీ కర్నూలు జిల్లాలోనే ఎక్కువగా బాధితులు ఉన్నారు అని చెప్తున్నారు. అయితే ఇటీవల మనం చూసాం ఏపీ సిఐడి ద్వారా దాదాపు 8,000 మంది బాధితులు ఉన్నారు. 200 పైగా కోట్ల అమౌంట్ను పెద్ద మొత్తంలో వసూలు చేశారు. చేసిన అమౌంట్ అంతా కూడా దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో పొలం కొన్నారు. ఆ ఆస్తులను జప్తు చేసి పబ్లిక్ ఇచ్చే ఛాన్స్ ఉందంటారా? సార్, ఇది 2017లో ఈ సర్వీసులో ఉన్నటువంటి పిచ్చుకుంట్ల మహేశ్వర్ ఆర్మీలో అనేక చోట్ల అనేక యూనిట్లకు వెళ్ళి ఆర్మీ సైనికులను బాధితులుగా చేసినాడు సార్. ఆ తర్వాత వాళ్ళ సొంత ఊరైన కర్నూలు జిల్లా తడికనపల్లె గ్రామాన్ని చుట్టుపక్కల చిన్న టేకూరు, పెద్ద టేకూరు, వామసముద్రము, కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువ మందిని బాధితులుగా చేసినాడు సార్. ఇందులో మినిమం ₹1,00,000 పైన కట్టాలి సార్. అంటే 8,000 మంది బాధితులు ఉన్నారు అంటే మినిమం ఒక్కొక్కరికి 1,08,000 కోట్ల పైన ఉంటుంది సార్. ఆ లెక్కలన్నీ తప్పు. ఇది కొన్ని వేల కోట్ల స్కాము. అందులో ముఖ్యంగా కర్నూలు జిల్లా కర్నూలుకు తీసుకొచ్చిందే పిచ్చుకుంట్ల మహేశ్వర్. దానిని 2017లో తీసుకొస్తే 2022లో సాయి వసంత్ కాంప్లెక్స్లో ఆఫీస్ ఏర్పాటు చేయడం ఎందుకంటే విపరీతంగా కస్టమర్లు పెరిగినారు. అప్పుడు పిచ్చుకుంట్ల మహేశ్వర్ సర్వీసులో ఉన్నందున నాకు ఇక్కడున్న కొంతమందికి లోకాలిటీ ఎవరికైతే తెలుసో అని ఇక్కడ ఆఫీస్ పెడుతున్నాము, మీరు సపోర్ట్ చేయండి అంటే మేము కూడా సపోర్ట్ చేసినాం. ఈ సాయి వసంత్ కాంప్లెక్స్ G2లో రమా అనే మేడం ద్వారా ఆఫీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అది ఎందుకు పెట్టినారు అంటే అప్పుడు మాకు తెలియదు ఈ స్కామ్ చేస్తారని. అప్పుడు ఎందుకు పెట్టినారంటే వాళ్ళు బాధితులను పెంచుకోవడం కోసం పెట్టిండ్రు తప్ప, అంటే మోసం చేయడం కోసమే పెట్టిండ్రు తప్ప డబ్బులు ఇస్తారనేది మాకు నమ్మకం పోయింది. ఆ తర్వాత వీళ్ళు ఆ నమ్మకం కుదిరించడం కోసము లక్నోలో ఫామ్ హౌస్లు ఉన్నాయి, వాటి వల్ల మాకు ఒక సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు ఆన్లైన్లో. మాకు ఒక్కొక్క ఫ్లాట్ అలర్ట్ చేసేవాళ్ళు 5 లక్షలకు కానీ 10 లక్షలకు కానీ 15 లక్షలకు కానీ 15 లక్షలకి కడితే 3 ఫ్లాట్లు అలర్ట్ చేసేవాళ్ళు. అలాగే కర్నూలులో కూడా పారమంచాల్లో తక్కువ రేటుకు వస్తుంది భూమి అని కొని అందులో వెంచర్లు వేసి అందులో ఫ్లాట్లు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసినారు. అంటే పెద్ద మొత్తంలో ఇటు రిటైర్డ్ అధికారులు కావచ్చు, లేదా స్కూల్ టీచర్స్, పోలీస్ అధికారులు కూడా చాలా ఎక్కువ మంది ఏదైతే జరిగిందో ఈ స్కామ్లో ఉన్నారని చెప్తూ ఉన్నారు. ఎందుకు బయటికి వచ్చి మాట్లాడలేనటువంటి పొజిషన్లో ఉన్నారు? మనం చూస్తూ ఉన్నాం, తడకనపల్లి అంటే ఏపీలో పాలకోవకి ఫేమస్ ఉన్నటువంటి విలేజ్. అలాంటి విలేజెస్ సమీపంలో
పెద్ద మొత్తంలో వసూలు చేశారు. పబ్లిక్కి ఆ రోజు ఏం చెప్పారు అసలు? అంటే దేని మీద ఈ శ్రేయ గ్రూప్ ఆఫ్ కంపెనీ దేని మీద ఇన్వెస్ట్ చేస్తుందంటే ఆ పబ్లిక్కి ఏమని చెప్పేవారు అసలు? సార్ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ టీచర్స్ కానీ సైనికులు, మాజీ సైనికులు, రైతులు, కూలీలు దీంతో ముఖ్యంగా బాధితులు ఉన్నారు. ముఖ్యంగా ఇన్ని రోజులు ఇది ఎందుకు బాధితులు బయటికి రావడం లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏ స్టేషన్కి పోయినా కానీ ఆ స్టేషన్లో వీళ్ళు బాధితులు ఉన్నారు. వాళ్ళ బాధితులను వాళ్ళే ఆపుతున్నారు, ఎఫ్ఐఆర్లు కట్టకుండా కానీ కంప్లైంట్లు పెట్టకుండా. ఇప్పటి వరకు 2024 ఏప్రిల్ నుంచి వాళ్ళు పేమెంట్లు ఆపివేయడం జరిగింది. మేము ఆగస్టు వరకు వెయిట్ చేసినాం. ఆగస్టు వరకు వెయిట్ చేసి నవంబర్లో గట్టిగా అడిగేసరికి మా పైన కూడా లక్నో హజరత్గంజ్లో నా పైన సైబర్ యాక్ట్ 67 ప్రకారము నా పైన ఎఫ్ఐఆర్ చేసినారు. దాన్ని ఇప్పుడు కుట్టేయించుకున్నాము. ఆ తర్వాత నవంబర్ 22కు మేము వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కట్టాము. వీరంతా ప్రీ ప్లాన్డ్గా ప్రజల నుంచి అంత డబ్బు కావాలనో అంత గుంజుకొని ఇప్పుడు వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ ఎలక్షన్లు అన్నారు, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అన్నారు, తర్వాత ఈడీ అన్నారు, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అన్నారు. వారి వల్ల మీకు పేమెంట్ ఇవ్వలేకపోతున్నాం. 2024 నవంబర్ 22 తర్వాత నా పేరు నాగిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి వల్ల మీకు పేమెంట్ రావడం లేదు, అతను ఎఫ్ఐఆర్ కట్టినాడు. అప్పటి వరకు ఎలాంటి ఫ్రీజ్ చేయలేదు. 3 టౌన్ సిఐగా 3 టౌన్లో నా ఎఫ్ఐఆర్ కట్టడానికి నేను ఎన్నో చక్కలు కొట్టాను. 2-3 నెలలు తిరిగినా కానీ నా ఎఫ్ఐఆర్ కట్టలే. ఆ తర్వాత 2 సార్లు 3 సార్లు స్పందనకు పోయిన ఎఫ్ఐఆర్ కట్టలే. ఎస్పీ గారికి రిజిస్ట్రేషన్ పోస్ట్ చేసిన ఎఫ్ఐఆర్ కట్టలే. ఆ తర్వాత నేను సివిల్ కోర్టు త్రూ నేను ఎఫ్ఐఆర్ కట్టించిన. ఎఫ్ఐఆర్ కట్టించిన తర్వాత కూడా బాధితులకు న్యాయం జరగలే. ఆ తర్వాత 3 టౌన్కి ఎన్నోసార్లు పోతే వాళ్ళకు ఎలాంటి వారెంటీ ఇవ్వలేదు, ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా మభ్యపెట్టి వాళ్ళకు ఇంటీరియం బెయిల్ వచ్చేటట్టు చూసినారు సార్. ఆ తర్వాత నేను గౌరవనీయులు డీజీపీ గారిని, గౌరవనీయులు హోమ్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని వాళ్ళ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఎంత తిరిగినా కానీ బాధితులకు న్యాయం జరగలేదు సార్. అంటే ఇదంతా దేశవ్యాప్తంగా జరిగిన స్కాము. సుబ్బారెడ్డి అంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా? అంటే మీకు ఏమన్నా థ్రెట్ ఉందా? సార్ ఒక రకంగా చెప్పాలంటే నాకు వీరి వల్ల థ్రెట్ ఉంది. అది అఫీషియల్గా కూడా ఇన్ఫామ్ చేసినాను. రెండోది ఎవరైతే డిపార్ట్మెంట్లో బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టినారు. నన్ను ఎఫ్ఐఆర్ కట్టకుండా చూసినారు. ఏ స్టేషన్కి ఇప్పటికీ బాధితులు వెళ్తున్నా కానీ వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టడం లేదు సార్. నేను ఒక్కనే బాధితుని కాదు. దీంతో మన ఆంధ్రాలో అంటే మన కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాలు, శ్రీకాకుళం ముఖ్యంగా శ్రీకాకుళం, అందులో శ్రీకాకుళంలో డొక్కరి తత్తయ్య, డొక్కరి పద్మావతి, శ్రీకాకుళం ప్రాంతం మొత్తాన్ని సర్వనాశనం చేసింది సార్. వాళ్ళపైన కూడా ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇంతవరకు వాళ్ళకి ఎలాంటి నోటీస్ వెళ్ళలేదు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే సార్, ఒక్కసారి ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత వాళ్ళని పిలిచి వాళ్ళ నుంచి వాంగ్మూలం తీసుకోవాలి. ఇంతవరకు వాంగ్మూలం తీసుకోలేదు సార్. మా పైన లక్నోలో కడితే మేము 10 సార్లు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేము ఎందుకంటే మా దగ్గర డబ్బు లేదు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. ఆ డబ్బు కూడా ప్రజల డబ్బు. ఆ ప్రజల డబ్బుతో వీళ్ళు 5 స్టార్ హోటళ్ళలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంటే మేము పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాం సార్. మేమే కాకుండా బాధితులు ఎవరైనా కానీ ఎఫ్ఐఆర్ కట్టినా కానీ కంప్లైంట్ పెట్టినా కానీ ఎలాంటి డబ్బులు రావని వీళ్ళు సోషల్ మీడియా ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ తెలియపరుస్తున్నారు సార్. అంటే మీరు ఇప్పుడు ప్రజెంటు ఏదైతే ఈ స్కామ్ సంబంధించినటువంటి ఇష్యూలో మొదటి నుండి పోరాడుతూ ఉన్నారు. అంటే మీకు సపోర్టుగా దాదాపు ఏపీ సిఐడి ఇచ్చిన లెక్కల ప్రకారం 8,000 మంది బాధితులు ఉన్నారు. 200 కోట్ల పైన బురుడి కొట్టించారని ప్రభుత్వమే చెప్తా ఉంది. అంటే మీకు సపోర్టుగా ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తున్నారా? మద్దతు ఏదైనా సార్ నాకు మద్దతుగా ఇంతవరకు ఎవరు రాలేదు సార్. నేను ఒంటరి పోరాటం చేస్తున్నాను. కరీంనగర్లో ఒక ఎఫ్ఐఆర్ అయింది, హిమాచల్ ప్రదేశ్లో ఒక ఎఫ్ఐఆర్ అయింది, లక్నోలో 2 ఎఫ్ఐఆర్లు అయినాయి, ఉత్తరప్రదేశ్లో ఇంకొక చోట ఇంకొక ఎఫ్ఐఆర్ అయింది. వాళ్ళు గట్టిగా వాళ్ళు ప్రయత్నం చేసుకుంటున్నారు సార్. ఇప్పుడు త్రూఅవుట్ ఇండియాలో చాలామంది వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సిఐడి వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం మనం 8,000 మంది బాధితులు ఉన్నామని చెప్తున్నారు. మినిమం 1 లక్ష వేసుకున్నా 800 కోట్లు అవుతుంది. ఇక్కడ మినిమం 1 లక్షతో పోలేదు సార్. మినిమం 20 లక్ష, ఒక్కొక్క పర్సన్ 20 లక్షల పైన వేసినాడు. వచ్చింది తక్కువ, ఎంత మైనస్లు చేసుకున్నా కానీ వచ్చింది తక్కువ. అప్రాక్సిమేట్లీ ఇండియా మొత్తంలో 30,000 మంది బాధితులు ఉన్నారు సార్. దాని లెక్కలు ఇంకా మీరే తెలుసుకోవాలా. బాధితులకు న్యాయం జరుగుతుంది అని మేము గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మరియు మన నారా లోకేష్ గారిని కోరడం జరిగింది సార్. వారి వల్ల ఇప్పుడు కొద్దిగా పరిస్థితులు మారుతున్నాయని మేము అనుకుంటున్నాం సార్. ఇది మొత్తంగా దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఈ శ్రేయస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ స్కామ్ ఏదైతే ఉందో యూపీలో ప్రారంభమై ఒక పంచర్ షాప్లో పనిచేస్తున్నటువంటి హేమంత్ రాయ్ వారి టీం అంతా కూడా 8 మంది టీమ్గా ఏర్పడి ఇటు యూపీ నుండి ప్రారంభమై ఏపీ, తెలంగాణ, ఇటు హిమాచల్, మిగతా రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున అమాయక ప్రజలనే టార్గెట్ చేస్తూ
విశ్రాంత ఉపాధ్యాయులు కావచ్చు లేదా ఇతర ఉద్యోగ అధికారులనే టార్గెట్గా చేసుకొని వారు ఏదైతే ఆ పెట్టుబడిగా 1,00,000 రూపాయలను కలెక్ట్ చేసి ఆ డిపాజిట్గా చేయించుకొని దానికి అధిక వడ్డీ ఆశ చూయించి రానున్న రోజుల్లో వాటి యొక్క వాల్యూ పెరుగుతుందని చెప్పి బాధితులకు చెప్పిన పరిస్థితి. వీరు కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ అంతా కూడా ఇండస్ట్రియల్ సినీ సంబంధించినటువంటి ఇండస్ట్రీలో కావచ్చు లేదా వివిధ రకాల భూములపై మేము పెట్టుబడులు పెడుతున్నామంటూ కూడా బాధితులకు చెప్పి బురిడి కొట్టించినటువంటి ఘటనలో ఇప్పటికే ఏపీ సిఐడి దాదాపు 8,000 మంది బాధితులు 200 కోట్ల పైగా అమౌంట్ని కూడా జప్తు చేసి ఈ బాధితులకు ఇస్తుందా లేకపోతే ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుందో చూడవలసిన పరిస్థితి. అయితే గతంలో ఫిర్యాదు చేసినటువంటి సుబ్బారెడ్డి మాత్రం దేశవ్యాప్తంగా దాదాపు 30,000 మంది బాధితులు ఉన్నారు. రానున్న రోజుల్లో బాధితులు కూడా బయటికి వచ్చి ఎవరైతే అమౌంట్ ఆ రోజు డిపాజిట్లు చేశారో వారంతా కూడా బాధితులు బయటకు వచ్చి మాట్లాడాలి. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం బాధితులు ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారిని కూడా త్వరితగతిన అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేసేటటువంటి పరిస్థితి. విడదలిసి రావుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు జిల్లా. హేమంత్ రాయ్, సంగీత రాయ్ అండ్ కో బ్యాచ్ 1,000 కోట్లు కొట్టేసి విదేశాల్లో వేరేస్తూ పార్టీలు చేసుకుంటున్నారనేది బాధితుల ఆరోపణ. శ్రేయ కంపెనీ మోసాలపై దేశ ప్రధాని, రాష్ట్రపతి, కేంద్ర హోంశాఖ వరకు వెళ్తామంటున్నారు బాధితులు.